ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో ఏదో జరుగుతున్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయాల పరిస్థితి. ఏపీలో అరెస్టుల పర్వం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. నాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని చూసుకుని రెచ్చిపోయిన నేతలకు కూటమి సర్కారు మంట పుట్టిస్తోంది. నాడు అధినాయకుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు దబిడి అన్నట్టుగా పరిణామాలు సాగుతున్నాయి. సాధు స్వభావం కలిగిన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుల వరకు వ్యవహారాన్ని తీసుకెళ్లరని, ఎవరి మానానికి వారు పోతారని భావిస్తారని అంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబుతో పాటు ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతలు చంద్రబాబులా ఆచితూచి వ్యవహరించే అవకాశం లేదు. అందుకే నాడు రెచ్చిపోయిన వారికి పుచ్చిపోయేలా వార్నింగ్ బెల్స్ మోగించేందుకు కూటమి సర్కార్ డిసైడ్ అయిపోయింది. లాజిక్లు పక్కన పెడితే పోసాని కృష్ణమురళి అరెస్టు వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని స్పష్టమైపోతుంది. వాస్తవానికి ఇలాంటి విషయాలను సీఎం చంద్రబాబు అయితే అసలు తేల్చేవారు కాదంటారు. పోసానిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నాడంటారు. నాడు జగన్ సర్కార్ ఏలుబడిలో పోసాని, ఆర్జీవీ, శ్రీరెడ్డి తదితరులు పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో తిట్టారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్ను తిట్టిన విధం గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. అయితే దశాబ్దాలుగా రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు నాయుడు తనను తిట్టారని అరెస్టుల వరకు వెళ్లే సాహసం చేయరు. గతంలో కూడా పగలు ప్రతీకారాల విషయంలో చంద్రబాబుది వేచి చూసే ధోరణి. కానీ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ మాటలను మర్చిపోలేదని తాజాగా అర్థమైపోతుంది. తమను దుర్భాషలాడిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఇరువురు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఏపీలో విభజన తర్వాత రాజకీయం కులం చుట్టూ తిరుగుతూ వచ్చింది. కులం ఆధారంగా నాయకులు ఫేవరెటిజాన్ని చూపిస్తూ రావడాన్ని మనం చూశాం. అయితే దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేతలు చెబుతుంటే ఇలాంటి వాటిని మొదలుపెట్టింది చంద్రబాబేనని వైసీపీ నేతలు కొండ బద్దలు కొడుతున్నారు. నాడైనా నేడైనా జగన్ లేదా చంద్రబాబు అనుకోను మెప్పించేందుకు ఆ పార్టీ నేతలు గాని ఈ పార్టీ నేతలు గాని ప్రయత్నించారన్న దానిలో సందేహపడాల్సిన పని లేదు. పోసాని కృష్ణమురళి నాడు పవన్ కళ్యాణ్ గురించి 4 పెళ్లాలంటూ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించే 5 వెయిటింగ్ అంటూ కూడా దుర్భాషలాడటాన్ని జనసేన శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టే. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా పరుష పదజాలంతో దూషించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వంగవీటి రంగ హత్య వ్యవహారాన్ని పదే ప్రస్తావిస్తూ అందులో చంద్రబాబు అంటూ పోసాని చానాళ్లుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేతలంతా ప్రజలకు మెమరీ తక్కువని, ఊరికే మరిచిపోతారని భావిస్తారు. కానీ ఎవరైతే బాధితులున్నారో వారు మరిచిపోరు అన్నది తాజాగా పోసాని అరెస్టుతో రుజువవుతోంది. జగన్ సీఎం అయ్యాక పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అంతకుముందు ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ చంద్రబాబును తిట్టాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడడం రివాజుగా మారింది. నాడు మాట్లాడిన మాటలు నేడు అరెస్టులకు దారితీశాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురంలో నమోదైన కేసు విషయంలో పోసానిని అరెస్ట్ చేసినప్పటికీ ఆయనపై శ్రీకాకుళం, మన్యం, కడప, బాపట్ల, చిత్తూరు పిఎస్లలోనూ కేసులు నమోదయ్యాయి. పోసానిని బయటకు రాకుండా కేసు తర్వాత కేసు నమోదు చేస్తారా, లేదంటే త్వరలోనే బయటకు వస్తారా అన్నది చూడాలి. త్వరలోనే ఆర్జీవీని, శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోసాని అరెస్టుపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. దేవుడు అంతా చూస్తున్నారని, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పోసాని భార్య కుసుమలతతో జగన్ ఫోన్లో మాట్లాడారు. న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు పోసానిని అరెస్ట్ చేసిన తీరు బాలేదని ఆయన తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు. ఎప్పుడో నమోదైన కేసులో అరెస్టేంటని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రేరేపిత కేసుగా ఆయన అభివర్ణించారు.